మలికిపురంలో పారిశ్రామికవేత్త దొడ్డ నాగబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఇంటీరియర్ షాపును స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు వేరువేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షానికి స్పీడ్ అవసరం లేదని, నడక చాలని హితవు పలికారు. పరామర్శలకు వెళితే ప్రజలను బలి తీసుకునేంత వేగం అవసరం లేదన్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం కూడా పనుల్లో వేగం పెంచాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. మన సైడ్ రేపు ఇంపార్టెంట్ స్ట్రీట్ స్టోన్ కూడా ఇంపార్టెంట్ అనుకున్నాం ఒకసారి అలా సార్ కొంచెం వెనక్కేటాను ఇందు నేడే రేపల్లెనేకి పెరిగెను రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. నేను గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు పెద్ద ఎత్తున ధర్నా చేశారు అమలాపురంలో. మీ అందరు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు ఇవ్వాల్సిన 25% ఇవ్వడం, ఇక్కడ కొన్ని భూములకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సీఎం గారు రివ్యూ చేశారు, ఎంపీ గారు మాట్లాడుతున్నారు. మేము కూడా దీని మీద శ్రద్ధ వహిస్తాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో
నిర్లక్ష్యంగా ఉందంటారా? రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన కొన్ని విధానాలు చెయ్యాలి. భూమి సేకరణ దగ్గర నుంచి ఆ విషయంలో గత ప్రభుత్వం చాలా అశ్రద్ధగా ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కొంత కృషి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా స్పీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.